ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కాదు. నేను ప్రజలను కూడా అడుగుతా ఉన్నా, మేధావులను కూడా అడుగుతా ఉన్నా, రాజకీయ నాయకులను అడుగుతా ఉన్నా, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని అడుగుతా ఉన్నా, ఎవరండి బఫర్ జోన్లో ఉన్న ఇంట్లో ఉంటారండి? కృష్ణానది ఒడ్డున కరగట్టకి కృష్ణానదికి మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు? ఇట్ ఇస్ కాల్డ్ బఫర్ జోన్. వరదొస్తే మునిగిపోద్దనే కదా కరగట్టేసింది. ఆ కరగట్టకి దిగువ కట్టినటువంటి ఇంట్లో ఉన్నావే నువ్వు ఇన్ని సంవత్సరాలు, పంతం బట్టి ఉన్నావు. మేము వద్దు అంటే నువ్వు ఉన్నావు. నీకు అసలు మాట్లాడే హక్కు ఉందా? వరద గురించి అని అడుగుతా ఉన్నా. ఇవాళ బఫర్ జోన్లు చూస్తున్నాం మనం. హైదరాబాద్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేడలను కొట్టిపారేస్తున్నాడు. ఇది బఫర్ జోన్ కాదా? అసలు వరద వస్తే ఎక్కడికి వచ్చిందండి? పాపం నేను తెలియగొడుతా. మా మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం పెద్ద హాస్పిటల్, అది న్యాచురోపతిక్ హాస్పిటల్. నాకు బాగా తెలుసు. ఆయన అంటే నాకు గౌరవం. ఈజ్ ఎ వెరీ లెర్నెడ్ పర్సన్ ఇన్ న్యాచురోపతి. అది మొత్తం మునిగిపోయినాయా? వీళ్ళు మునగలేదా? అతను మునిగి ఇంట్లో మీరు ఉంటారా? ఉండొచ్చా? ఒక ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, విజన్ ఉన్నటువంటి వ్యక్తి, బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇంట్లో నువ్వు ఉంటూ ఇవాళ నీతి వాక్యాలు చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గుడు అంటున్నావు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ వరద వచ్చింది అంటున్నావు. నేను తెలియగడుగుతానండి, అసలు మీ ప్రభుత్వం ఎందుకై వచ్చింది నాకు అర్థం కాలేదు. మీ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? పద్యానికి జగన్మోహన్ రెడ్డి గారి ఈ టైంలో జరిగింది, అది అందువల్ల జరిగిందని చెప్పడానికా? ఇప్పుడు మూడు నెలలు దాటే సమయం వచ్చింది కదా, అయినా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు తప్ప వీళ్ళు పరివర్తన లేదే, కక్ష సాధింపేనే. ఇలాంటి సమయంలో కూడా కక్ష సాధింపు మీదే మీ విచక్షణ ధోరణంతా పెట్టారు. నేను మరొక్కసారి రేపు మేమందరూ నోటీసులు ఇచ్చాము. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బఫర్ జోన్లో ఉన్నటువంటి ప్రభుత్వ కట్టడాన్ని, ప్రజావేదికని తొలగించాం. అబ్బే తొలగించేశారే, ఎంత కక్ష, ఎంత కార్పణ్యం అన్నారు. దట్ ఈస్ కరెక్ట్ అని చెప్తున్నాయి. వాళ్ళ బఫర్ జోన్లో ఉన్నది ప్రభుత్వాన్ని కాబట్టి మేము తొలగించాం. మీకు నోటీస్ ఇస్తే మీ ఓనరు లింగంనేనాయన ఇంకొక ఆయన అందరూ నోటీసులు కోర్టుకు వెళ్ళారు, కోర్టులో స్టే తెచ్చుకున్నారు. వెల్, కోర్టు ఎంతవరకు రక్షిస్తుందో చూద్దాం ఇవాళ జరిగిన తర్వాత కూడా. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకునేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తారు. దీనికి ఇంకొక మాట కూడా ఏమంటారంటే ఆయన, ఈ బుడమేరు వ్యవహారం, బుడమేరులో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరుని నెగ్లెక్ట్ చేయటం వలన ఇది జరిగింది అనేటువంటి మాట పదే పదే చెప్తున్నారు, నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కంఠం పెద్దది. కంఠం అంటే ఉపన్యాస కంఠం కాదు, ఆయన ప్రచార కంఠం. ఆయనకి ఏంటంటే ఈనాడు ఉంటుంది, ఆంధ్రజ్యోతి ఉంటుంది, TV5 ఉంటుంది, ఇంకొక ఛానల్. ఇవి కాకుండా అధికార రంగానే కొత్త కొత్త ఛానల్స్ పుట్టుకొచ్చినాయి, యూట్యూబ్ ఛానల్స్. అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, చంద్రబాబు నాయుడు గారిని పెంచేయటం భయంకరంగా. ఆయన అంత విజన్ కలిగిన వ్యక్తి అసలు లేనే లేడు అనేటువంటి మాటలు మాట్లాడేది. పెద్ద నోరు. మాదేమో చిన్న నోరు. మాది ఏంటంటే సాక్షిలో వస్తాయి, సాక్షిలో చూపిస్తారు. కడమై పెద్ద చూపించుకోకుండా ఉంటారు. ఎందుకంటే మళ్ళీ నువ్వేం వాళ్ళని ఇబ్బంది పెడతావు అనే పద్ధతుల్లో. అంత పెద్ద కంఠం ఇది. ఆ కంఠానికి తగ్గట్టుగా సమాధానం చెప్పాలి. వాస్తవాన్ని అంటే పదే పదే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను మనవి చేస్తున్నాను. బుడమేరుకి ఇవాళ వరదలు, అనేక సందర్భాల్లో బుడమేరుకు వరదలు వచ్చాయి. 1989లో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు, జస్ట్ బిఫోర్ బుడమేరుకు వరద వచ్చింది. 95లో వచ్చింది, 96లో వచ్చింది, 98లో వచ్చింది, 2005లో కూడా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు 2005లో వచ్చిన తర్వాత బుడమేరుని మొత్తం పెద్ద వరదది. నాకు తెలిసి సబ్జెక్ట్ టు ది కరెక్షన్ 70,000 క్యూసిక్స్ వరద వచ్చింది బుడమేరుకి. అప్పుడు విజయవాడ మునిగిపోయింది. ఇది ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఆలోచన చేశారు. బుడమేరు డైవర్ట్ చేయాలి. ఎక్కడ డైవర్ట్ చేయాలి? ఒక కమిటీ వేశారు, కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. బుడమేరు మీద అదేది ఒక రెగ్యులేటరీ ఉంది.
వెలగనేరు రెగ్యులేటర్, దట్ ఈజ్ 1960లో కట్టినటువంటి రెగ్యులేటర్. ఏదో మేము చిన్నప్పుడు 58లో నేను పుట్టాను, అప్పుడు కట్టాడు. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఒక వెలగనేరు అనేది రెగ్యులేటర్ కట్టారు. వాళ్ళు ఏం చెప్పారంటే, దీన్ని బుడమేరు వచ్చి విజయవాడ మీద పడి విజయవాడ నుంచి వెళ్ళి అది కొల్లేరులో కలుస్తుంది. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయండి, విజయవాడకు వెళ్ళకోకుండా సాధ్యమైనంత వరకే. డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? డైవర్ట్ చేసి రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్న పోలవరం ప్రాజెక్టు రైట్ కెనాల్ ఉంది కదా, రైట్ కెనాల్లోకి డైవర్ట్ చేయండి. అంతకుముందు కూడా డైవర్షన్ ఉంది, వెరీ స్మాల్ డైవర్షన్, 750 క్యూసిక్స్ ఎంతో డైవర్షన్ ఉంది. అది ఎక్కడికి ఉంది? అది వచ్చేసి ఈ VTPSకి వెళ్ళేటటువంటి నీరు ఉంది కదా, VTPSకి కృష్ణా నుంచి నీరు వెళ్తుంది వస్తుంటుంది, ఆ వచ్చే దానిలోకి డైవర్షన్ ఉంది. వెరీ స్మాల్ డైవర్షన్ చాలదు. ఎలాగూ రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానుభావుడు పోలవరానికి సంబంధించి రైట్ కెనాల్ని పెద్ద ఎత్తున తీసుకున్నారు కదా, అది 17,000 క్యూసిక్కి సంబంధించింది. దానిలోకి ఒక 37,000 క్యూసిక్స్ని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చెయ్యాలి అనేది ఒక ప్రపోజల్ కమిటీ దగ్గర నుంచి వస్తే, రాజశేఖర రెడ్డి గారు 241 కోట్ల రూపాయలు ఆ డైవర్షన్కి శాంక్షన్ చేసినటువంటి మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదని మనవి చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారే బుడమేరుని ఆలోచన చేసి విజయవాడ మీద పడకోకుండా దాన్ని నివారించి దాన్ని తీసుకొచ్చి కృష్ణా రివర్లో కలపడం కోసం పోలవరం రైట్ కెనాల్ని ఉపయోగించుకోవాలి. పోలవరం రైట్ కెనాల్లోకి పడితే ఆ రైట్ కెనాల్ ఆటోమేటిక్గా మన VTPS కెనాల్ ఉంది కదా దానిలోకి వస్తుంది, దాని నుంచి ఈ కృష్ణానదిలో కలుస్తుంది, కొంతవరకు డైవర్షన్ అవుతుంది. ఏదైనా మిగిలింది కొద్ది గొప్ప ఉంటే దట్ కెన్ బి రిలీజ్ టు ది విజయవాడ మీదుగా వెళ్లేటటువంటి దానిలో మనం చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో 241 కోట్ల రూపాయలు ఆయన చేశారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరచాలి. అదేమిటంటే, ఆ డైవర్షన్ మొత్తం పూర్తి చేయాలి అంటే ఒక చిన్న క్యాన్సిలేషన్లు ఉన్నాయి. అదేమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఏం చేశారంటే, ఈ VTPSకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి కృష్ణానదిలో కలిసేటటువంటి కెనాల్ ఉంది కదా, అది 2,000 క్యూసిక్లు ఎప్పుడు ఉంటాయి. ఆ 2,000 క్యూసిక్స్ ఉంటాయి కాబట్టి దాని మీద ఒక పవర్ ప్లాంట్ని నిర్మిస్తే బాగుంటుందని ఆ రోజుల్లో రాష్ట్ర విద్యుత్ సంస్థ ఒక ప్రపోజల్ పెట్టింది. ఇది ఎప్పుడు 1994లో. అయితే ఆ దరఖాస్తు అలా పెండింగ్లో ఉండగానే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, 1995లో చంద్రబాబు గారు అప్పుడు సీఎం అయ్యారు కదా, కొత్తగా సీఎం అవగానే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ సంస్థకి ఇవ్వటం కాదు, నాకు బాగా తెలిసిన, నాకు బాగా అనుకూలంగా నేను అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చే దానిలో నాకు బాగా సహకరించినటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఉన్నారు, ఆయనకి ఇవ్వాలని నిర్ణయించుకుని అప్పుడు పాపం 500 కిలోవాట్ల సామర్థ్యం 2 ప్లాంట్ల నిర్మాణానికి రాధాకృష్ణకు చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఈ పర్మిషన్ ఇచ్చారు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. దాని మీద పాపం ఇచ్చిపుచ్చుకునే ధోరణి, అదే మా జగన్మోహన్ రెడ్డి గారు అంటారే తినుకో అని, ఆ పద్ధతుల్లో ఆయన అధికారంలోకి తీసుకురావడానికి, నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి పాపం రాధాకృష్ణ గారు బాగా ప్రయత్నం చేశారు. కాబట్టి నేను అధికారంలోకి వచ్చాను కాబట్టి మా రాధాకృష్ణకి ఈ సహాయం చేయాలి, దోచుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఈ పవర్ ప్లాంట్ని మన రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థ కాకోకుండా చంద్రబాబు నాయుడు గారు దీనికి అనుమతి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు.